హలో నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను మీ రాచకొండ. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది. రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ స్థానాలలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి పార్టీలన్నీ. సెగ్మెంట్ల వారీగా నియోజకవర్గాలను విభజించి ఆయా పార్టీల అగ్రనాయకత్వం అంతా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి, ప్రజల్లోకి వెళ్తున్నాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉండగా అందులో 3 స్థానాలు ఎస్సీకి రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అందులో నాగర్ కర్నూలు నియోజకవర్గం ఒకటి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భాగంగా ఏర్పడ్డ ఈ నియోజకవర్గం ప్రస్తుతం నూతనంగా ఏర్పాటైన నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. నాగర్ కర్నూలు లోక్సభ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 2 లోక్సభ నియోజకవర్గాల్లో ఇదొకటి. 1967లో ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడ్డ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా చాలా రసవత్తరంగానే సాగుతాయి. 1967లో జరిగిన 4వ లోక్సభ ఎన్నికల్లో జేబీ ముత్యాలరావు కాంగ్రెస్ నుండి గెలుపొందారు. అనంతరం 1967 నుండి 1969 వరకు కేంద్ర మంత్రి మండలిలో డిప్యూటీ మంత్రిగా పనిచేశారు ఆయన. ఇక 1971లో జరిగిన 5వ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా ఎం భీష్మదేవ్ గెలుపొందారు. ఇదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజాసమితి సమక్షంలో తెలంగాణ తొలిదశ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తోంది. ఉద్యమాన్ని నీరుగార్చాలంటే తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్లో విలీనం చేయాలని కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసింది. అటు పిమ్మట తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్లో కలుపుకుంది. ఈ పరిణామం అనంతరం 1977లో జరిగిన 6వ లోక్సభ ఎన్నికల్లో ఎం భీష్మదేవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 1980లో 7వ లోక్సభ ఎన్నికలు జరగగా మల్లు అనంతరాములు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. పార్లమెంటు సభ్యునిగా తన నియోజకవర్గంలోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఇందిరాగాంధీ పార్లమెంటరీ కమిటీలో ప్రతినిధిగా 2 సార్లు విదేశాలకు పంపబడ్డాడు. ఆ తర్వాత 1986లో రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా కూడా పనిచేశారు ఈయన. మల్లు అనంతరాములు సోదరులే డాక్టర్ మల్లు రవి మరియు ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న మల్లు బట్టి విక్రమార్క. 1984లో లోక్సభ ఎన్నికలు వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలన్నీ తారుమారయ్యాయి. తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సరిగ్గా అదే సమయంలో 8వ లోక్సభ ఎన్నికలు జరగడంతో టీడీపీ అభ్యర్థి వి తులసీరాం భారీగా విజయాన్ని సాధించారు. అప్పటి వరకు నాగర్ కర్నూలు కంచుకోటగా ఉన్న కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. కానీ ఆ తర్వాత 1989లో జరిగిన 9వ లోక్సభ ఎన్నికల్లో మల్లు అనంతరాములు అభ్యర్థిగా గెలవడంతో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంది. 1991లో 10వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మల్లు అనంతరాములు సోదరుడు మల్లు రవి కాంగ్రెస్ నుండి విజయం సాధించారు. అనంతరం 11వ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మందా జగన్నాథం కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. 1998లో 12వ లోక్సభ ఎన్నికలు జరగగా మరలా కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి విజయం సాధించారు. ఈ సమయంలో కేంద్రంలో వాజ్పేయి ప్రధానిగా ఉండగా పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో నెగ్గలేదు. దీంతో మరలా 1999లో 13వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మందా జగన్నాథం మళ్లీ విజయడంకా మోగించారు. అనంతరం జరిగిన 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మందా జగన్నాథం ఇండిపెండెంట్ అభ్యర్థిగా కేఎస్ రత్నంపై 1,00,000 మెజారిటీతో విజయదుందుబి మోగించారు. ఇక 2009 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో మందా జగన్నాథం కాంగ్రెస్ గూటికి చేరి 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికల్లో సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై 47,000 మెజారిటీతో విజయతీరాలకు చేరారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇదే జోరు ఈ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ దక్కించుకుంటుందని లెక్కలు వేసుకున్నారు. కానీ అనూహ్యంగా 16వ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నంది ఎల్లయ్య సిట్టింగ్ ఎంపీ మందా జగన్నాథంపై 16,000 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక చివరగా 2019లో జరిగిన 17వ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోతుగంటి రాములు కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ మల్లు రవిపై 1,90,000 మెజారిటీతో గెలుపొందారు. 1967లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో నాటి నుండి నేటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా 8 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, తెలంగాణ ప్రజాసమితి, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. కాగా ఇప్పుడు మరో 2 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ లోక్సభ ఎలాగైనా పాగా వేయాలని ఉవ్విళ్ళూరుతున్నాయి పార్టీలన్నీ. ఇందులో భాగంగానే ఆయా స్థానాల నుండి పోటీ చేసే ఆశావాహుల నుండి అభ్యర్థులను కూడా స్వీకరిస్తున్నారు అధిష్టానాలు. అయితే మొదటి నుండి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నాగర్ కర్నూలు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొంది అధికార కాంగ్రెస్ మరోసారి తన పట్టు నిలుపుకోవాలనుకుంటుంది. ఇక గత లోక్సభ ఎన్నికల్లో 1,20,000 ఓట్లు సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ ఢిల్లీలో అధిష్టానం ముందు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నుండి గువ్వల బాలరాజు, పలువురు మాజీ మంత్రులు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. ఇక బీజేపీ నుండి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బంగారు శృతి టికెట్ రేసులో ముందున్నారు. ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడిన నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 5 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాబట్టి మొదటి నుండి కాంగ్రెస్కు ఎడ్జి ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.